నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డాక్టర్ అని బోర్డు పెట్టినా ప్రథమ చికిత్సకు మించి వైద్యం చేసిన చర్యలు తప్పవు. ఆర్ఎంపీ పీఎంపీలను హెచ్చరించిన మెడికల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీహర్ రావు. ఐఎంఏ ప్రతినిధులు అధికారులతో కలిసి తురకపాలెం సందర్శన. పేదలకు వైద్య విద్య దూరం కావడానికి జగనే కారణం. మంత్రి అనిత ధ్వజం. తురకపాలెంలో వైద్య శిబిరాన్ని పర్యవేక్షించిన ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు. వైద్య సేవలపై ఆరా, ప్రజలు రెసిస్టెన్స్ పవర్ పెంచుకోవాలని సూచన. తురకపాలెం మరణాలు ప్రభుత్వ హత్యలే. ఈ ఘటనను హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటోగా స్వీకరించాలి. వైసీపీ నేత మాజీ మంత్రి అప్పలరాజు వ్యాఖ్య. పాత గుంటూరులో రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే నసీర్ శంకుస్థాపన. వైసీపీ నేతలు చౌకబారు విమర్శలు చేస్తే తాట తీస్తానని హెచ్చరిక. నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా ఆర్ఎంపీలు, పీఎంపీలు డాక్టర్ అని బోర్డు పెట్టినా అత్యవసర ప్రథమ చికిత్స తప్ప ఏ విధమైన వైద్యం చేసినా ఏపీ మెడికల్ కౌన్సిల్ చట్టబద్ద చర్యలు తీసుకుంటుందని ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ శ్రీహర్ రావు హెచ్చరించారు. డాక్టర్ డి శ్రీహర్ రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గార్లపాటి నందకిషోర్తో కలిసి తురకపాలెం గ్రామాన్ని సందర్శించారు. మొదట స్థానికంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించి వైద్యుల్ని అడిగి నమోదవుతున్న కేసుల వివరాలు, అందిస్తున్న చికిత్సల గురించి తెలుసుకున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షా ఫలితాలను జిల్లా వైద్య ఆరోగ్యాధికారి, స్థానిక వైద్యాధికారులు డాక్టర్ డి శ్రీహర్ రావుకి వివరించారు. అనంతరం గ్రామంలో పలు వీధులను పరిశీలించిన ఆయన ఏపీ మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ అధికారి డాక్టర్ ఆశా కిరణ్తో కలిసి ఆర్ఎంపీలు, పీఎంపీల ప్రథమ చికిత్సా కేంద్రాలను తనిఖీ చేశారు. పేరు ముందు డాక్టర్ అని పేరు పెట్టుకున్న వారి వివరాలను నమోదు చేసుకున్నారు. వారు రోగులకు అందిస్తున్న మందులను పరిశీలించారు. ప్రథమ చికిత్సా కేంద్రాల్లో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాల్సిన స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్లను గుర్తించారు. తురకపాలెంలో చనిపోయిన వారిలో చాలా మంది ఈ ప్రథమ చికిత్సా కేంద్రాలలో సెలైన్లు, యాంటీబయాటిక్స్ విచక్షణారహితంగా వాడటం జరిగిందన్నారు. మెడికల్ కౌన్సిల్ చైర్మన్తో పాటు తురకపాలెం సందర్శించిన వారిలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ పూర్వ ఉపాధ్యక్షులు, ఐఎంఏ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు డాక్టర్ నాగళ్ల కిషోర్, ఐఎంఏ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ టి సేవకుమార్, ఐఎంఏ గుంటూరు బ్రాంచ్ అధ్యక్షులు డాక్టర్ వై సుబ్బారాయుడు తదితరులు ఉన్నారు. మాజీ సీఎం జగన్ కట్టిన మెడికల్ కాలేజీలను చూసి ప్రజలు ఆహా అనుకుంటున్నారని మంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు. 2027 నాటికి 17 మెడికల్ కళాశాలల నిర్మాణం పూర్తి చేసి వైద్య విద్యను యువతకు అందించాలనే లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వం పీపీపీ విధానాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. తన హయాంలో మెడికల్ కాలేజీలు కట్టానని చెప్తున్న జగన్ వాటిని చూసేందుకు పోలీస్ ప్రొటెక్షన్తో తాను తీసుకెళ్లేందుకు రెడీ అని, మరి వస్తారో లేదో చెప్పాలంటూ సవాల్ చేశారు. బెంగళూరులో ఫుల్ టైం ఉంటూ తాడేపల్లికి పార్ట్ టైం వచ్చి కూటమి ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా మాజీ సీఎం జగన్ పెట్టుకున్నారని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అతగాడి హయాంలో సుమారుగా 17 మెడికల్ కాలేజీలు వచ్చేసినాయి. ఈ 17 మెడికల్ కాలేజీలు ఆ దారంటే వెళ్తుంటే సైడ్కి తిరిగి చూస్తే అక్కడ మెడికల్ కాలేజ్ కనిపిస్తే ఆహా అని చిన్న గ్యాప్ ఇచ్చి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారట. అయితే ఆయన అన్న తర్వాత మేము కూడా ఒకసారి చూద్దాం ఈ 17 కాలేజీల్లో ఆహా అనేటంతగా ఎంత ఉన్నదా అని ఒకసారి చూసా.
ఒకసారి మీరే చూద్దరుగాను. ఒకసారి ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్. ఇక్కడ చూసి ఆగి ఆహా అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇది మార్కాపురం మెడికల్ కాలేజ్. ఇందులో అడ్మిషన్స్ అయితే ఎక్కడ కూర్చొని చదువుకుంటారు విద్యార్థులు? బాపట్ల మెడికల్ కాలేజ్ ఇది. ఇవన్నీ ఆయన 17 మెడికల్ కాలేజీలను ఇచ్చాను అని చెప్తున్న దాంట్లో మచ్చుతునకలు ఇవన్నీ నేను చెప్తున్నవి. ఒకసారి మీరే చూడండి. పాలకొల్లు మెడికల్ కాలేజ్ ఇది ఏ స్టేజ్లో ఉందో ఒకసారి చూడండి ఒకసారి. ఇది నర్సీపట్నం మెడికల్ కాలేజ్. ఆఖరికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇచ్చిన ఫండ్ని ఫుల్ ఫ్లెజ్డ్గా మీరు వినియోగించుకోలేకపోయారు అని ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వటం. సోషల్ మీడియా ఉంది కదా అని వైసీపీ నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడితే తాట తీస్తానని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ హెచ్చరించారు. పాతగుంటూరు బ్రహ్మంగారి గుడి రోడ్లో 1,40,00,000తో యూజీడీ డ్రైన్లు, సీసీ రోడ్లు, డ్రైన్లకు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు విధ్వంసకర పాలన సాగిస్తే నేటి కూటమి ప్రభుత్వం అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తుందని వెల్లడించారు. గత వైసీపీ ఎమ్మెల్యే పాతగుంటూరును అధ్వానంగా మార్చారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పాతగుంటూరు అభివృద్ది కోసం 30 కోట్లు ఖర్చు చేసి పలు అభివృద్ది కార్యక్రమాలు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజ్జీలా, కార్పొరేటర్ ఎల్లావుల అశోక్, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురై స్థానికంగా ఆనాడు వీళ్ళందరూ కూడా కార్పొరేటర్గా స్థానికంగా పుట్టి పెరిగినటువంటి ఎల్లావుల అశోక్ గారిని గెలిపించారనేటువంటి నెపంతో 5 సంవత్సరాల పాటు ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా, అభివృద్ధి చేయకుండా దీని మీద కక్ష సాధింపు ధోరణితో పనిచేసినటువంటి పరిస్థితులు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్పొరేటర్ ఎవరన్నది కాదు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజల ఆలోచన మేరకు పనిచేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే 30 కోట్ల రూపాయలతో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఆ వీధి ఈ వీధి అని కాకుండా ప్రతి ఒక్క వీధిలో కూడా మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమంగా ముందుకు సాగుతూ ఉన్నాం. స్థానికంగా కొంతమంది వైసీపీ నాయకులు ముఖ్యంగా నేను చెప్తా ఉన్నా, చౌకబారు విమర్శలు మానుకోండి. ప్రజలకు అవసరమైనటువంటి విషయాల్లో మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మా దగ్గరికి రండి, నన్ను పిలవండి, నేను ఎక్కడికైనా వచ్చిన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. అంతేగాని సోషల్ మీడియా ప్రభావంతో ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తే మాత్రం తోలు తీస్తానని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. తురకపాలెం గ్రామంలో వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే బూల రామాంజనేయులు పర్యవేక్షించారు. గత కొద్ది రోజులుగా వర్షాలు బాగా పడ్డాయని, దీంతో బ్యాక్టీరియా ప్రబలిందని అన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కొంతమందికి వ్యాధులు వచ్చాయని, వాటర్ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదని బూల రామాంజనేయులు అన్నారు. శానిటేషన్ ప్రాబ్లం ఉందని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఆర్ఎంపీలు మెడిసిన్ డోస్ ఇచ్చే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. హెవీ డోస్ ఇవ్వడంతో రెసిస్టెన్స్ పవర్ తగ్గుతుందని, తొందరగా రిలీఫ్ కావాలని ప్రైవేటుగా ఆర్ఎంపీలను, డాక్టర్లను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లి ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. తురకపాలెంలో జరిగిన మరణాలు ప్రభుత్వ హత్యలుగా భావిస్తున్నట్లు మాజీ మంత్రి సిద్రి అప్పలరాజు తెలిపారు. తురకపాలెంలో వైసీపీ నేతల బృందం పర్యటించింది. గత 9 నెలలుగా పంచాయతీలకు నిధులను ఇవ్వలేదని, అందువల్లే గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసిందని విమర్శించారు. ఐసీఎంఆర్ వైద్యులను పిలిపిస్తే ఒక్కరోజులో వ్యాధి నిర్ధారించేవారని అప్పలరాజు అన్నారు. మరణాలు, వ్యాధుల వ్యాప్తి ఒక్క దళిత కాలనీల్లోనే ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించిన ఆయన హ్యూమన్ రైట్స్ కమిషన్ తురకపాలెం ఘటనను సుమోటోగా తీసుకోవాలని కోరారు. ఏ మేరకు పనిచేశాయి, అనుభవం 3వసారి 4వసారి అనుకునేటటువంటి వ్యక్తులు ఏం చేశారు? మరి ఇప్పుడు ప్రభుత్వం మారిన ఈ 15 నెలల్లో మీరు ఎన్ని రక్షిత మంచినీటి పథకాలు తీసుకొచ్చారు? లేకపోతే ఎన్నేళ్ళకి మీరు ట్యాప్ కనెక్షన్లు వేశారు? పంచాయతీరాజ్ మంత్రులమని చెప్పుకొని గొప్పగా హెలికాప్టర్లో తిరిగేటటువంటి వ్యక్తులు ఇది ఆలోచించుకోవాలి. ఒక దళిత కాలనీలో ఒక 3-4 నెలల పాటు ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ప్రభుత్వ మారణ హోమం. ఇది ప్రభుత్వ మారణ హోమం. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నటువంటి హత్యలుగా దీన్ని మనం భావించాలి. ఇంకో దగ్గర ఇలాగ జరిగితే
ఇలాగే చూస్తూ ఊరుకుంటుందా ప్రభుత్వం? ఇంకో దగ్గర ఇన్ని మరణాలు జరిగితే ఇంత నిర్లక్ష్యం వహించే పరిస్థితి ఉందా ఈ ప్రభుత్వం? రాష్ట్రంలో ఆలయాల పవిత్రతను దెబ్బతీసేందుకు వైసీపీ కుట్రలు చేస్తుందని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుచ్చిరాం ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందని, అధికారం కోల్పోయాక కూడా కొత్త కుట్రలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తిరుమలలో పింక్ డైమండ్ పోయిందంటూ వైసీపీ నానాయాగి చేసిందని, ఇప్పుడు బయటపడ్డ వాస్తవాలపై ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. మన ముస్లిం మహమ్మదీయుల పరిపాలనలో హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినాయని చెప్పేవాళ్ళు. నీకు గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఆ దాడులకి మించి దాడులు జరిగినాయి. 300 దేవాలయాల మీద దాడులు చేసిన ఘనత ఆ రోజున మహమ్మదీయ రాజులైతే, ఇది గత వైసీపీ ప్రభుత్వంలో అంతకంటే ఎక్కువ దాడులు జరిగినాయని మీ ద్వారా తెలియజేసుకుంటే ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకొని. దసరా ఉత్సవ కమిటీపై నూరి ఫాతిమా అబాండాలు వేసి ప్రజల్ని అయోమయంలో పడేస్తున్నారని కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్ మండిపడ్డారు. ఆరగ్రహారంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో జరిగిన మీడియా సమావేశంలో కార్పొరేటర్ బాబు, ఉత్సవ కమిటీ చైర్మన్ కోటా శేషగిరిరావు మాట్లాడారు. గత వైసీపీ హయాంలో 108 మందితో ఉత్సవ కమిటీ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కానీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆదేశాలతో కేవలం 57 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ ఉత్సవ కమిటీలో రాజకీయ ప్రమేయం ఏమీ లేదన్నారు. గతంలో వైసీపీ సభ్యులు దేవాలయం వద్ద అన్నదానం పేరుతో అమ్మవారి సొమ్ము దోచుకున్నారని విమర్శించారు. ఈసారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 11 రోజులు జరపనున్నామన్నారు. ఇది కేవలం కన్యకా పరమేశ్వరి అమ్మవారి భక్తులు ఇచ్చే విరాళాలు, కానుకలతో ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర, వలివేటి కృష్ణ, సత్యం తదితరులు పాల్గొన్నారు. నూరి ఫాతిమా గారు, నువ్వు ఏ అర్హతతో నువ్వు మా ఆర్యవైశ్యుల గుడి దగ్గరికి వచ్చావు? దాని గురించి నిన్ను ఎవరు మాట్లాడమన్నారు? ఒక ఆర్యవైశ్యుడైనా నీ దగ్గర ఉన్నాడా? నీ పక్కన ఉన్నాడా? నువ్వు నిన్న ప్రెస్ మీట్ పెట్టావు. వాళ్ళు చూసుకోండి, గుడికి సంబంధించి కానీ అందరూ ఆర్యవైశ్యులు అందరూ మేము సంఘటితంగా ఉన్నాం. పార్టీలను పక్కన పెట్టేశాం. పార్టీలతో సంబంధం లేకుండా కేవలం ఆర్యవైశ్యులు మాత్రమే ఈ ఉత్సవాలు చేయాలని పోయిన సంవత్సరం కూడా ప్రథమంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నన్ను ఆర్యవైశ్యుని కానీ అపాయింట్ చేశారు చైర్మన్గా. నేను తెలుగుదేశం పార్టీయో లేదా కార్పొరేట్ అని కాదు. ఇప్పుడు కూడా ఏంటంటే ఇది కూడా అంటున్నారని చెప్పి మాకు పార్టీకి సంబంధం లేకుండా కోటా శేషగిరి గారిని, ఆయన వాసవి క్లబ్ సంబంధించిన ఆయన పోస్ట్ ఉంది కాబట్టి క్లబ్లో వాళ్ళు కాబట్టి ఆర్యవైశ్యులు అని చెప్తే ఆయన నియమించడం జరిగింది. దీంట్లో రాజకీయ ప్రమేయం ఏం లేదు ఈ కమిటీలో. మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం నూరి ఫాతిమా గారిని, నువ్వు చూసుకో. వైసీపీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీలు లేదు, అన్ని పార్టీల వాళ్ళు కూడా ఇప్పుడు ఆమె చెబుతుంది కాబట్టి అన్ని పార్టీల వాళ్ళు ఈ కమిటీలో ఉన్నారు. సిపిఐ జాతీయ సమితి మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ ఆదివారం సిపిఐ కార్యాలయంలో జరగనుంది. కొత్తపేట మల్లెలింగంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి కోటా మాల్యాద్రి, నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ మాట్లాడారు. ఆదివారం జరిగే సంస్మరణ సభకు ముఖ్య అతిథులుగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తదితర ముఖ్య నేతలు రానున్నారని తెలిపారు. విద్యార్థి దశ నుంచి ప్రజా ఉద్యమాల్లో తనదైన పాత్ర సురవరం సుధాకర్ రెడ్డి పోషించారని చెప్పారు. ఎన్నో సంవత్సరాలు సిపిఐకి తమ సేవలు అందించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి గారు గత నెల 22వ తారీఖున వారు చనిపోవడం అయింది. వారి మృతికి సంతాపంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంతాప సభలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. రేపు 14వ తారీఖున అంటే రేపు కాకుండా ఎల్లుండు ఆదివారం 4:30 గంటలకు మా మల్లలింగం భవన్ కొత్తపేట నందు సంస్మరణ సభ జరుపుకోబోతా ఉన్నాం. దీంట్లో మరి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, అట్లాగే సిపిఎం జాతీయ నాయకులు వైవి వెంకటేశ్వర, కమిషనర్ పులి శ్రీనివాసులు పట్నం బజార్, ఏలూరు బజార్ తదితర ప్రాంతాల్లో డ్రైన్లపై ర్యాంప్లను, శ్రీనివాసరావు తోట, చౌడవరంలోని రాజీవ్ గృహకల్ప ప్రాంతాలను పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ పట్నం బజార్, ఏలూరు బజార్లో నూతనంగా నిర్మాణం చేసిన డ్రైన్లపై ర్యాంపులు నిర్మాణం చేయడం గమనించి రోడ్ల మీద కురిసిన వాన నీరు డ్రైన్లలోకి వెళ్లడానికి వీలు లేకుండా, డ్రైన్లలో నిలిచే వ్యర్థాలను తొలగించడానికి వీలు లేకుండా ఉన్న ర్యాంపులను తక్షణం జేసీబీలతో తొలగించాలని పట్టణ ప్రణాళికాధికారులను ఆదేశించారు.
శ్రీనివాసరావు తోట ప్రాంతంలో డ్రైన్లలో వర్షానికి వచ్చిన వ్యర్థాలను తొలగించకపోవడంపై సచివాలయ శానిటేషన్ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే తొలగించాలన్నారు. అలాగే పీకలవాగు వెంబడి వ్యర్థాలను డంప్ చేయడానికి వీలులేదని, ఇప్పటి వరకు ఉన్న డంపును తొలగించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జొన్నలగడ్డ తిరుమల ఇంజనీరింగ్ కళాశాలలో డాక్టర్ శనక్కాయల రాజకుమారి, డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ ఆధ్వర్యంలో మహిళల మెనెస్ట్రల్ సైకిల్, పీసీఓడి, పీసీఓఎస్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజకుమారి మాట్లాడుతూ మెనెస్ట్రల్ సైకిల్ సమయంలో మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిశుభ్రత, ఆహారపు అలవాట్ల ప్రాముఖ్యత, పీసీఓడి, పీసీఓఎస్ సమస్యల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ను ముందుగా గుర్తించే మార్గాలు మరియు జాగ్రత్తల గురించి వివరించారు. విద్యార్థులకు ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించే విధానాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుమల ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ వైవి నారాయణ, కళాశాల యాజమాన్యం, విద్యార్థులు మరియు అహల్య హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. నార్మల్ ఫర్టిలిటీలో ఒక గర్ల్కి పుట్టినప్పుడే కొన్ని ఎగ్స్ ఇన్ని తయారవుతాయని ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్ది ఎగ్స్ తగ్గిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు వాళ్ళకి అండాశయాల్లో ఓవరీలో ఏదైతే ఎగ్స్ ఉన్నాయో తక్కువ అయిపోతూ ఉంటాయి. సో వాళ్ళకి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. సో వీళ్ళు ఇప్పుడు మామూలుగా చూస్తే ప్రతి నెల 6 to 9 ఎగ్స్ తయారవుతాయి. తక్కువ తయారైన వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావచ్చు, ఎక్కువ తయారయ్యే వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు. సో అందుకని ప్రాబ్లం ఉన్నప్పుడు ఇట్లాగా రావట్లేదు బ్లీడింగ్, పెళ్ళైన వెంటనే పిల్లలు పుట్టట్లేదు అని ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలని చెప్పాలి. మహిళా స్వచ్ఛంద జేఏసీ నాయకురాలు లంకా మాధవి గార్డెన్స్ రోడ్ దుస్థితి చూసి ఆవేదన చెందారు. సాక్షాత్తు మంత్రి నివసిస్తున్న దారిలోనే ఇన్ని గోతులు, గుంటలు ఉంటే ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారు సైతం వ్యర్థాలను రోడ్లపై వేస్తున్నారని, దీనివలన వ్యాధులు ప్రబలి ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని అన్నారు. దీనిపై వెంటనే స్పందించాలని ఆమె కోరారు. ఇది బృందావన్ గార్డెన్స్, రాజేంద్ర నగర్, మన గౌరవనీయులైన మినిస్టర్ రోడ్డు చూపిస్తా చూడండి. మీకు ఇక్కడే ఒకసారి మా ఫ్రెండ్ కూడా పడి యాక్సిడెంట్ 3 నెలలు 4 నెలలు మంచంలో కూడా రత్న అని అమ్మాయి రోడ్డు మీద బండి మీద వెళ్తూ ఉంటారు. ఈ చిన్న చిన్న గొంతులు కూడా పూడ్చలేకపోతే ఏం చెప్తాడు ఆ మినిస్టర్ గారు? ఎన్ని చోటకని తిరుగుతాడు. ఈ అధికారులు చూసి ఈ రోడ్డు అంతా కూడా నీట్గా ఎవరైనా వచ్చినా చూసినా నవ్వుతారు కదా. ఒక కేంద్ర మంత్రి వర్యులు ఈ రోడ్లో ఉంటే, ఈ రోడ్డు ఈ విధంగా ఉంటుంటే. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కాటన్ జిన్నింగ్ అండ్ టీఎంసీ మిల్లుల ముఠా కార్మికుల జనరల్ బాడీ సమావేశం సంగడిగుంటలో జరిగింది. గత 4 సంవత్సరాలుగా జిన్నింగ్ మిల్ కార్మికుల జీతాలు పెంచకుండా యాజమాన్యాలు ఇబ్బందులు పెడుతున్నాయని రాష్ట్ర అధ్యక్షులు చల్లా చిన్న ఆంజనేయులు మండిపడ్డారు. జిన్నింగ్ పరిశ్రమ మీద ఆధారపడి సుమారు 30,000 మంది కార్మికులు జీవనం సాగిస్తున్నారని చెప్పారు. యాజమాన్యాలు వెంటనే కూలీ రేట్లు పెంచకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు రావుల అంజిబాబు, జి సురేష్ బాబు, బోయపాటి శ్రీకాంత్, నాని, రేగుల నవీన్, కొండయ్య తదితరులు పాల్గొన్నారు. జిన్నింగ్ మిల్లు 24 గంటల పాటు పనిచేస్తే వచ్చినటువంటి ఉత్పత్తిని టీఎంసీ అరగంటలో పూర్తి చేస్తుంది. దీనికి వర్కర్స్తో పని లేదు. ఊరికనే పత్తిని చూపిస్తే దూది పేలుగా తయారై కింద పడేటువంటి టెక్నాలజీ వచ్చింది ఇవాళ మన గుంటూరులో. దానివల్ల స్త్రీ కార్మికులకి, పురుష కార్మికులకి పని లేని పరిస్థితి ఇవాళ మన గుంటూరులో ఏర్పడింది. ఈ కార్మికులకి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి గతంలో కూలీ రేట్లు పెరిగాయి. పరిశ్రమ ఎప్పుడైతే వెనకంజ వేసిందో 3 సంవత్సరాలకు ఒకసారి కూలీ రేట్లు పెంచేటువంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉంది యూనియన్. 4వ సంవత్సరం వచ్చినా మేము ఎన్ని పర్యాయాలు వాళ్ళకి మెమోరాండాలు ఇచ్చినా కూలి పెంచడానికి సిద్ధపడినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇవాళ. ఈ పరిస్థితిలో మాకు గత్యంతరం లేక ఇవాళ నుంచి మేము సమ్మెలోకి వెళ్ళాలని నిర్ణయం చేసుకొని మెప్మా స్వయం సహాయక సంఘాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. సత్తెనపల్లి పట్టణం రఘురాం నగర్ ప్రజావేదిక నందు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాల పంపిణీ కార్యక్రమంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
4 కోట్ల రూపాయల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు మరియు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, వార్డు మహిళలు పాల్గొన్నారు. స్టేట్ బ్యాంకింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు, జిల్లా బ్యాంకింగ్ అసోసియేషన్ కార్యదర్శి కోసన వేణుగోపాలరావు కన్నుమూశారు. వేణుగోపాలరావు భౌతిక కాయాన్ని ఎస్వీఎన్ కాలనీలోని స్వగృహంలో ఉంచారు. పలు రంగాల ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. మిర్చియాడ్ దగ్గరలోని అన్నా క్యాంటీన్ ని కమిషనర్ పులి శ్రీనివాసులు పరిశీలించి ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ పథకం పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని, పరిశుభ్రత, ఆహార నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని అక్షయ పత్ర సిబ్బందికి స్పష్టం చేశారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డాక్టర్ అని బోర్డు పెట్టినా ప్రథమ చికిత్సకు మించి వైద్యం చేసినా చర్యలు తప్పవు. ఆర్ఎంపీ, పీఎంపీలను హెచ్చరించిన మెడికల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీహర్రావు. ఐఎంఏ ప్రతినిధులు అధికారులతో కలిసి తురకపాలెం సందర్శన. పేదలకు వైద్య విద్య దూరం కావడానికి జగనే కారణం. మంత్రి అనిత ధ్వజం. తురకపాలెంలో వైద్య శిబిరాన్ని పర్యవేక్షించిన ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు. వైద్య సేవలపై ఆరా, ప్రజలు రెసిస్టెన్స్ పవర్ పెంచుకోవాలని సూచన. తురకపాలెం మరణాలు ప్రభుత్వ హత్యలే. ఈ ఘటనను హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటోగా స్వీకరించాలి. వైసీపీ నేత, మాజీ మంత్రి అప్పలరాజు వ్యాఖ్య. పాత గుంటూరులో రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే నసీర్ శంకుస్థాపన. వైసీపీ నేతలు చౌకబారు విమర్శలు చేస్తే తాట తీస్తానని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.